జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే. జగన్ వేసిన స్కెచ్ మామూలు స్కెచ్ కాదు. తన దగ్గర డబ్బులు ఉన్నాయని, అంటే జనాల దగ్గర దొబ్బేసిన డబ్బులు లక్షల కోట్లు మూలుగుతూ ఉన్నాయి. వాటిని ఖర్చు పెడుతూ సోషల్ మీడియాలో నాకు తెలిసినంత వరకే ఒక 3000 ఛానల్స్ ఉన్నాయి. 3000 ఛానల్స్ ఎక్స్పెక్ట్ చేయగలరా? అన్ని ఛానల్స్లో ఒక్క న్యూస్ అలా స్ప్రెడ్ చేస్తే వైరల్ అయిపోతున్నాయి. బ్యాడ్ న్యూస్ అలా స్ప్రెడ్ చేస్తే వైరల్ అయిపోతున్నాయి. కానీ మా జగన్ గారికి తెలియని విషయం ఏంటి అంటే, మీరు బ్యాడ్ న్యూస్ అంటే అది ఎందుకు పనికిరాని న్యూస్ అయితే ఎంత వైరల్ చేస్తే ఏం లాభం? జనాలు నమ్మాలి కదా. వాళ్ళ మొబైల్లోకి వెళ్తుంది బాగానే ఉందిబ్బా మీరు పంపిన న్యూస్, వాళ్ళు నమ్మాలి కదా. ఎందుకంటే మనం 5 ఏళ్ళు చేసిన పెంట వాళ్ళకి తెలుసు క్లియర్గా. ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అది మీకు అర్థమై చావట్లేదు. ఏం చేస్తాం? పెట్టావు ఒక్కొక్క ఛానల్కి 2 లక్షలు 3 లక్షలు ఎక్విప్మెంట్లు పెట్టి, లేదంటే ఇంకొంచెం గట్టిగా మాట్లాడేవాడంటే 5 లక్షలు 10 లక్షల ఎక్విప్మెంట్ కూడా పెట్టేసి వాళ్ళకు ఒక ఆఫీస్ క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్టు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద దుమ్మెత్తిపోయడం తప్ప ఏది లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వీడియోలు చేయిస్తూ మీ సునకానందాన్ని పొందుతూ ఉన్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. వదిలేస్తే అసలు మేజర్ ప్లానింగ్ ఏంటంటే కూటమిని విడగొట్టాలి. ఇదే టార్గెట్. జగన్ ఒకే ఒక్క మేజర్ టార్గెట్, ఎటు తిరిగి కూటమిని విడగొట్టాలి. కూటమిని విడగొట్టకపోతే మాకు బతుకుండదు అనేది క్లియర్గా అర్థమైపోయింది. అందువల్లే అదే టార్గెట్గా ఒక పక్క వీడియోలు చేస్తున్నారు, మరో పక్క ఈ కాక్రోచ్ బ్యాచ్లు అన్నింటిని పిలిపించి మనోడు చెప్పేది ఏంటంటే, మీరు చేయాల్సిన పని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇదే పనే చేయండి. ఇదే పని ఏది? కూటమిని విడగొట్టే పనులే చేయాలి. కులాలను టార్గెట్ చేయండి, మతాలను టార్గెట్ చేయండి, అల్లర్లు క్రియేట్ చేయండి. ఎన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా గొడవలు అవుతాయి. గొడవలు అయిపోతే ఆ ఎఫెక్ట్ గవర్నమెంట్ మీద పడుతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? రోడ్ల మీద కొట్టుకొని వస్తుంటే, శాంతి భద్రతలు కరువు అవుతూ ఉంటే ఏం చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి మీరు ఆ రచ్చ లేపాలనేది ప్రిపేర్ అయ్యారు. ఇది సింపుల్గా జగన్ మాస్టర్ ప్లాన్. అయితే ఇందులో ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని రీసెంట్గా జైల్లో పడేశారు. గుర్తుందిగా? గుర్తు లేకపోతే 24 గంటలు ఆ రావణ్ గురించే వీడియోలు వస్తూనే ఉన్నాయి. నాన్ స్టాప్గా అనాలిసిస్ వస్తున్నాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాయించేస్తారా ఏంటి, ఇవన్నీ చాలా నంబర్ ఆఫ్ వీడియోలు వస్తున్నాయి. నేను వాటి గురించి డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే మా వాళ్ళు అదే పనుల మీద ఉన్నారు. అయితే ఈ జగన్ చేస్తున్న పని ఏంటంటే, ప్రశ్న రావణ్ అనే ఒక యూట్యూబర్ని, ఇంకొక యూట్యూబరే అంటాను నేను, ఆయన ఎంత పార్టీ పెడితే ఏం లాభం, ఎవడు తెలుసా పార్టీ గురించి, నాకు పార్టీ పేరు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. జాడా శ్రావణ్ అనే మనిషిని, ఆయన లాయర్ అంటాడు, కాసేపు కాసేపు జడ్జి అంటాడు, ఏందో ఆయన వ్యవహారం ఆయనకే తెలియాలి. సో ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని మీరు ఇదే పని చేయండి. కులాలను మతాలను రెచ్చగొట్టండి, మరోపక్క అలర్లు క్రియేట్ చేయండి. ఖచ్చితంగా కూటమి పడిపోయే విధంగా మనం ప్లాన్ చేయాలని చెప్పేసి జగన్ ఒకవైపు ఒకే మాట, కూటమిని విడగొట్టాలి అని చెప్పేసి చెవులో శంఖం మోదినట్టు మోదుతూ ఉంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ ఇంటర్నల్ ప్లానింగ్ స్టార్ట్ చేసుకున్నారు. మొన్న మీటింగ్లో నేను డీసీఎం ఎందుకు కాకూడదు అని చెప్పేసి జాడా శ్రావణ్ అనే అందరికీ షాక్ అయిపోయారు. అంటే మనోడు సీఎం కావాలనుకోవాలి కానీ, ఎందుకంటే మా రాంబాబు అన్న వాళ్ళు సీఎం అవ్వగలేంది, ఎందుకు అవ్వలేరు మీరు? శ్రావణ్ గారు ఎందుకు అవ్వలేరు? డీసీఎం అంటే పొడుగు ఉంది అని, చాలా పొడుగు ఉంది, ఇది పెద్దది అనుకున్నారా ఏంది? సీఎం కంటే చాలా పెద్దది డీసీఎం అని చెప్పేసి. లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగో డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పేసి అలాంటి పోస్టే నాకు ఉండాలని మీరు అనుకున్నారా? నిజంగా మేము షాక్ అవ్వడం కాదు కానీ, జగన్ అయితే మొత్తం ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి. అరే నేను చెప్పిన పని ఏంటి, కూటమిని విడగొట్టనరా అని చెప్పేసి నేనంటే, మీరు చేసిన పత్యాపారాలు ఏంటి, మీరు చేస్తున్న పత్యాపారాలు ఏంటి అని చెప్పేసి ఆయన షాక్ అయిపోయాడు. అంటే నా ముడ్డి కిందికి తీసుకొస్తున్నారా వ్యవహారం అంతా అని చెప్పేసి ఇమ్మీడియట్ అనమాట. ఆ షాక్లో ఉండగానే తూచ్ నీతో కట్ అని చెప్పేసి జగన్ అండ్ కో బ్యాచ్ జాడా శ్రావణ్తో కటీఫ్ చేసుకున్నారు. ఆ కటీఫ్ చేసుకున్నారన్న కోపంతోనే మన ప్రెస్ మీట్లో, ఏం జగన్ నీకు బాధ్యత లేదా? ఒక
రాష్ట్రానికి అపోజిషన్ లీడర్గా ఉండి మీకు బాధ్యత లేదా అది ఇది అని చెప్పేసి ఆయన మీద ఎగడం మొదలెట్టాడు. అపోజిషన్ లీడర్ ఎక్కడ? ఈ జాడ శ్రావణ్కి అది కూడా తెలిసి రావట్లేదు. అపోజిషన్ ఏం లేదమ్మా. ఆయన నియోజకవర్గానికి గెలిచిన ఎమ్మెల్యే అంతే. ఇప్పుడు సీఎం ఏం కాదు. రెచ్చిపోయి ఏదో సీఎం స్టేజ్లో పిలుస్తున్నారు కదా. మాజీ సీఎం ఒక గెలిచిన ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అంతే. సో ఆయన ముడ్డి కిందకే అసరెట్టావని చెప్పేసి నిజంగా టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ అనేది విస్తుపోయారు. ఇంత పెద్ద ప్లానింగ్ వాళ్ళది ఇంటర్నల్గా జరుగుతుంది అంటే సందులో సడేమియా అని చెప్పేసి మా శ్రావణన్న ఇక్కడికి ఇప్పుడే కరెక్ట్ టైం సర్దేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేశాడు. జగన్ గురించి తెలిస్తే ఇన్ని పనులు ఎందుకు చేస్తాడు? సింపుల్గా కటీఫ్ చెప్పేశాడు జగన్. అందువల్ల కొద్ది రోజుల వరకు ట్వీట్ కూడా మొన్న పెట్టాడు. ఇంత రచ్చ జరుగుతున్నాడు ఎప్పుడు బయటికి రాలేదే, ఇంకా మరీ పెంట్ అవుతుందని చెప్పేసి ఏదో ఒక ట్వీట్ పెట్టి అలా 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 తన గ్రూపులతో మాట్లాడిస్తున్నాడు. ఇది జరుగుతున్నది. ఈ శ్రావణ్ ఏమన్నా కొంచెమన్నా లాయర్ అంటావు, జడ్జ్ అంటావు, ఏదో ఒకటి తగలడు, అన్నీ అంటావు. ఒక పక్క డీసీఎం కావాలా, ఎందుకు కాలేరు? మన జాతికి అంతా నేను హెల్ప్ చేస్తాను, సపోర్ట్ చేస్తాను, శ్రావణ్ సౌండ్ వినిపించాలా అంటుంటారు. మరి ఏం సౌండ్ వినిపిస్తుంది? ఇప్పుడు కొద్ది రోజులు ఆగితే వస్తున్నాయిగా మీ మీద కూడా కేసులు, సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, వామ్మో మామూలు తెలివితేటలు కాదు మీవి. వాడేమో ఎవరు మా రావణ్ గాడేమో ఇష్టం వచ్చినట్టు నోటి దూల కొద్దీ ఇష్టం వచ్చినట్టు వాగి వాడేమో జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు అదే దారిలో మీరు ప్రయాణం అవుతూ ఉంటే డీసీఎం రేంజ్ స్కెచ్ చేసావంటే మామూలు వ్యవహారం కాదన్న. అంటే జగన్ వాడుకుందామని చూశారు అంతేనా? శ్రావణ్ అనే మనిషి జగన్ని వాడుకోవాలని చూశాడు, అది కుదరలేదు అంతే. మీ స్కెచ్లు తగలయ్యా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.